మీకు అర్థమైంది కదా, కట్టిన దానికి కూలిపోయిన దానికి నిలబడ్డదానికి ఉన్న తేడా. ఇప్పుడు అది చేయడానికి సాంకేతికంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి రిపోర్ట్ ప్రకారం చేద్దాం. మేమేమో మంత్రి గారు కానీ నేను కానీ పిసిసి అధ్యక్షుడు 80,000 పుస్తకాలు చదవలేదు. సో పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలనేది. దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. రాజపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్ వచ్చేదానికి పోయేదానికి మొత్తానికి గోదావరి జలాలకు మనకి శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్ లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. వాటికి కూడా సమస్య ఉందనే కదా, 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు